హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు నిజంగా చాలా స్పెషల్ వ్లాగ్ అండి. బికాస్ ఆఫ్టర్ 3 months భాస్కర్ని అయితే మీట్ అవ్వబోతున్నాము. సో పాప ఇంకా పడుకునే ఉంది, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 5 months ఉన్నది అందరికీ తెలిసిందే. సో ఆఫ్టర్ 3 months మేము భాస్కర్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటిది, ఈ 5 months ఇక్కడే ఎందుకు ఉన్నాము అనేది ముందు ముందు వీడియోలో చెప్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో మేమైతే మొత్తం ప్యాక్ చేసి పెట్టుకున్నాము. మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అన్నట్టు ఇప్పుడు. సో 5 months అవుతుంది ఇంటికి వచ్చేసి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. సో ఆ బ్రేక్ఫాస్ట్ అదంతా అమ్మ ప్యాక్ చేసేసింది. సో మార్నింగ్ మార్నింగ్ వెళ్తున్నాం కదా. సో నేను ఆల్రెడీ వెయిట్ లాస్ డైట్ చేస్తున్నానని చెప్పేసి మార్నింగ్ అయితే తినట్లేదు. సో అందుకని చెప్పేసి ప్యాక్ చేసుకున్నాము. సో అన్ని మంత్స్ ఇంటి దగ్గర ఉండి వెళ్తుంటే అందరు కొంచెం ఎమోషనల్ అయ్యారు. అమ్మ పంపడానికి వస్తుండే కానీ అమ్మ కొంచెం వర్కింగ్ కాబట్టి కుదరలేదు. అందుకని చెప్పేసి నేను పాపనే వెళ్ళామన్నట్టు. పెళ్ళయ్యాక అన్ని మంత్స్ అమ్మాయిలకి ఇంట్లో ఉండే ఛాన్స్ ఉండదు కదా, నాకు మాత్రం కుదిరిందండి. సో 5 months ఇంట్లోనే, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మంచిగా ఎంజాయ్ చేశాను అమ్మ చేతి వంట తిని. ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది. సో భాస్కర్ ఎందుకు అన్ని డేస్ మాకు దూరంగా ఉన్నాడు, మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉన్నాం అనేది మీకు చెప్తాను. యాక్చువల్ ప్లాన్ అయితే 5 months లేకుండా అండి రావడం, జస్ట్ 2 months అనుకున్నాం. బికాజ్ మా అక్క డెలివరీ కోసం అని చెప్పేసి ప్రెగ్నెన్సీలోనే వచ్చేసింది. సో 8th monthలో వచ్చింది తను. అందుకని నేను కూడా ఇంకా మంచి టైం స్పెండ్ చేయొచ్చు కిడ్స్తోని అని చెప్పేసి, నేను డెలివరీకి ఎలాగో వస్తాం కదా, అదే 1 month ముందు వస్తే మంచి టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. సో అలా వచ్చాము. అండ్ అలాగే పాప ఫస్ట్ బర్త్డే చేసుకొని తర్వాత భాస్కర్ వచ్చాక మళ్ళీ రిటర్న్ అందరం కలిసి వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ భాస్కర్ బర్త్డేకి అయితే వచ్చారు. బట్ జస్ట్ 1 week లీవ్ తీసుకున్నారు. బికాజ్ బర్త్డే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ డేనే ఆయన వెళ్ళాల్సి వచ్చింది. బికాజ్ ఆయనకి ట్రైనింగ్కి కేరళ పంపించారన్నట్టు. సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. భాస్కర్ వచ్చాక రిటర్న్ అందరం కలిసే వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఇంకా ట్రైనింగ్ వచ్చింది, దట్టు 3 months. సో అందుకని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. సో మళ్ళీ నేను ఇక్కడ ఉండిపోయాను అన్నట్టు. అలా 5 months మేము ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో ఫైనల్లీ ట్రైనింగ్ పీరియడ్ అయితే అయిపోయింది ఇంకా. అందుకని ఆయన 1 month లీవ్ తీసుకొని వచ్చేసారు. సో అందుకని ఇప్పుడు కలవడానికి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అత్తగారి ఇంటికి, చెప్పాను కదా. సో భాస్కర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో దానికే వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్. పాప మార్నింగే లేసింది కాబట్టి తనకి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేపిచ్చేసాను. నాకు ఇంకా టైం అవ్వలేదు. నేను బ్రేక్ఫాస్ట్ 11:30కి 11 o'clock తింటానని తెలుసు కదా. సో 11 o'clock అయితే తింటాను. ఇంకా టైం అవ్వలేదు. సో చాలా క్రాంకీ ఉండే. సో ఆల్మోస్ట్ సిటీకి అయితే వచ్చేసాము. ఇంకా భయపడ్డాము అసలు. పాప 2 monthsకి వెళ్తున్నాం కదా, అసలు గుర్తుపడుతుందో లేదో ఫస్ట్ బర్త్డే అప్పుడు అనుకున్నాం. బట్ తను 2 months అయినా కూడా వాళ్ళ డాడీని గుర్తుపట్టింది, మంచిగా ఆడుకుంది. బర్త్డే మొత్తం ఆయనే ఎత్తుకున్నాడు. సో తర్వాతకి మళ్ళీ ఇప్పుడు 3 months అవుతుంది. 3 months తర్వాత గుర్తుపడుతుందా లేదా అనేది చాలా టెన్షన్ ఉండే నాకైతే. తను రోజు వీడియో కాల్స్లో అలా మాట్లాడుతూనే ఉంటుంది. బట్ కొంచెం ఉంటుంది కదా, డైరెక్ట్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో తను ఇలా ఫీడ్ చేసేసాక మంచి పడుకుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంటికి. ఇంకా లేవలేదు, బాగా మంచిగా నిద్రపోయింది. సో ఇంటి దగ్గరలో వచ్చేసాం గైస్. ఆల్మోస్ట్ మా ఇల్లు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంటికొచ్చే వరకు కూడా తను లేవలేదు. సో కార్ ఆపగానే ఇంకా లేసేసింది. అండ్ మేము వెళ్ళే టైంకి భాస్కర్ బయట ఉన్నారు. సో అప్పుడే వచ్చారు. అయ్యో పాపా. This is a pop 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 pop. Disho. ఎవరు హలో జై పప్ప, హలో జై, Hello. హలో. Hello, Ishu, hello. Hi. Ishu, hi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, go. సిగ్గు పడుతుంది. Ishu, hi. Ishu. Ishu, చూడు. దాదా Ishu, देखो. कन्ना देखती हुई कर रही। ఎవరు చూడు, ఎవరు పప్ప. Papa.
भूल जा बासु हाँ? बड़े के नहीं भूल जा ఓనర్ ఏంటో దేక్తిచ్చారా సో ఇంకా తను ఫస్ట్ చూడగానే ఇంకా ఫేస్ తిప్పేసుకుంది. లోపల లోపల నవ్వుతుంది, గుర్తుపట్టింది కానీ వెళ్ళడానికి రెడీ లేకుండే. సో కొంచెం క్రాంకీ అయింది. బట్ దెన్ తర్వాత మంచిగా ఆడుకుంది ఆయనతోని. కాకపోతే చాలా సేపు పట్టింది. ఒక 15 మినిట్స్ పట్టింది గైస్. అలానే చూస్తుంది కానీ వెళ్ళట్లేదు, నా పైనే ఉండే. సో ఇష్యూ అయితే అసలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళదు, నా పైనే ఉంటుంది. ఆర్ కొత్త మనుషులు ఎవరున్నా లేకపోతే స్ట్రేంజర్స్ ఉన్నా, జెంట్స్ ఎవరున్నా కూడా అసలు వెళ్ళదు. లిటరలీ ఇంట్లో మా తమ్ముడున్న మా అమ్మతోనే చాలా టైం పట్టింది అసలు మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కూడా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ డాడ్ అండ్ డాటర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇప్పటికి ఖతం అయిపోయింది. సో అలా వాళ్ళు టైం స్పెండ్ చేశారు. ఇంకా తన ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ వస్తే అవి చూపిస్తూ మంచిగా ఎంజాయ్ చేశారు. గుర్తుపట్టిందా అంతే, పప్పా పప్పా అని అస్సలు వదలలేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్